హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో మొత్తానికైతే నేనైతే 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇదైతే మొత్తం 7వ శనివారం రోజు నేను మొత్తానికి పెద్దగా చేశానండి. ఇప్పటికైతే నిన్నటి వరకు అయితే మొత్తం 8 వారాల సప్త శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది నేను పెడుతున్నాను. ఎలా చేశాను ఏంటి, చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయండి. ఎలా చేస్తే ఏమవుతుందో ఏంటి అనేది అని. అలాంటి భయం అయితే ఏం లేదండి, మనం మంచిగా చక్కగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మొత్తము బ్యాక్ డ్రాప్ ఇవన్నీ చేసుకున్న తర్వాత దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటి అని అంటే చలిమిడితో చేసిన పిండి దీపాలండి. ఏం లేదండి, కొంచెం బెల్లము నీళ్ళలో నానేసుకొని మనకు ఎంత దీపం సైజ్ అయితే చేసుకుంటున్నామో దీపాలు అందులో కొంచెం బెల్లం బియ్య పిండి వేసేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్క పెట్టుకొని ఒక గ్లాస్లో కొంచెం పొడి బియ్యండి లాగా తీసుకొని గ్లాస్లో చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ప్రతి వారము నేను 7 దీపాలు అయితే చేసుకునేదాన్ని. సో నేను అలా ప్రతి దీపానికి కూడా నామాలు పెట్టేసి పక్కకు పెట్టుకున్నానండి. ఆవు నెయ్యితో మాత్రమే దీపం వెలిగించాలి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ స్వామివారి పటానికి బొట్లు అన్నీ పెట్టుకుంటున్నానండి. ఇక్కడైతే నేను పీఠం కూడా సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ మనం ఒక పీఠం వేసుకొని రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఒకటి బట్ట వేసుకొని దానిపైన బియ్యము పసుపు కుంకుమ వేసుకొని తర్వాత ఈ పటం అయితే పెట్టుకోవాలండి. ప్రతి వారము కూడా ఇలాగే చేసుకున్నాను నేను. మొత్తానికి ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత తులసి దళం అండి. స్వామివారి కంటే ఎంత ఇష్టం అని అంటే తులసి దళం అండి. ప్రతి వారం కూడా నేను తులసి దళంతోనే పూజ చేసుకున్నాను. సో ఇక్కడ 7 శనివారాలు కాబట్టి 7వ వారం నేను 7 రకాల పూలతోని 7 రకాల పళ్ళు 7 రకాల పలహారాలతోని స్వామివారికి పూజ చేసుకున్నాను. సో ఇక్కడ నేను కలశం కూడా మీకు ఎవరికైతే ఉంటుందో కలశం కూడా పెట్టుకోవచ్చండి. నేను ఫస్ట్ వారంలోనే నేను స్వామివారికి ముడుపు కూడా కట్టుకున్నానండి. ఫస్ట్ వారం మనం ఏ రోజైతే పూజ చేస్తున్నామో ఆ రోజే మనం ముడుపు ఏదైనా మొక్కు ఉంటే మనం ముడుపు కట్టుకొని ఈ 7 వారాలు మనం ఏదైతే చేస్తున్నామో ఆ వారాలన్నీ రోజు ఆ ముడుపు ఆ స్వామివారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ మొత్తం కలశం అయితే అది సిద్ధం చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకు వినాయకుడిని అమ్మవారిని మొత్తం అవన్నీ పెట్టేసుకున్న తర్వాత నేనైతే పూజ విధానం స్టార్ట్ చేశానండి. సో మొత్తానికైతే మేము ఇలా పీఠం మొత్తం రెడీ చేసుకున్నామండి. ఇక్కడ స్వామివారిని చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నారంటే మొత్తం మేము ఇదైతే వస్త్రము అవన్నీ సమర్పించేసిన తర్వాత ఇక్కడ ఏంటి అండి అని అంటే దీపాలు మొత్తం మేము ఇక్కడ 7 మెట్లు లాగా తయారు చేసామండి. ఒక్కొక్కటి దాన్ని చూస్తూ ఉంటే నిజంగా ఎంత బాగుందంటే ఆ 7 కొండలే ఎక్కి ఆ స్వామివారు మన ఇంటికి వచ్చారా అన్నంత చక్కగా ఉందండి. అది చేసుకోవాలని నా మనసులో ఆ కోరిక ఎలా పుట్టిందో తెలియదు కానీ దాన్ని అయితే మొత్తానికి మా వారితో చేయించి అయితే పెట్టేశానండి. ఆ దీపాల వెలుగులో ఆ 7 కొండలు దిగి వచ్చి నన్ను ఆశీర్వదించినట్టు అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. పూజా విధానం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. మొత్తానికైతే మనం మంచి మనసుతోని ఏదైతే కోరుకొని చేస్తామో నిజంగా ఆ స్వామివారు మన వెంటే ఉండి నడిపిస్తారని అనేసి నాకైతే ఇక్కడ బాగా తెలిసిందండి. చాలామంది తిరుమలలో దేవునికి సేవ కోసం వెళ్తారు కదండి, కానీ నా ఇంట్లో నాకే ఆ స్వామివారు ప్రసాదించినట్టు అయిపోయిందండి. ఇక్కడ నేను ప్రతి ఒక్కటి స్వామివారి కోసం చేస్తుంటే ఆయనే నన్ను నడిపిస్తున్నారేమో అన్నంత కోరిక చాలా ఉందండి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది.
మొత్తానికైతే చూస్తూ ఉంటే ఎంత బాగుందో, తిరుమలలో ఉన్నట్టు అనిపించింది కదండి మీకు కూడా చూస్తూ ఉంటే. మొత్తానికైతే నేను 7 రకాల పళ్ళతోని 7 దీపాలు 7 పలహారాలతోనే మొత్తం సిద్ధం చేసుకున్నానండి. నెక్స్ట్ అయితే నేను ప్రతి వారము ఇక్కడ మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎలాగైతే కథ చదువుకుంటామో, మనం వెంకటేశ్వర స్వామికి కూడా అలాగే ఆయన ఎలా ఏంటి అనేది మొత్తం ఒక కథం ఉంటుందండి. ఆ ఒక వ్రతం అనేది చదువుకుంటే సరిపోతుంది మనకి. 5 కథలు 7 కథలు 9 ఎన్నైనా మన ఇష్టం అండి. మనం ఎంతవరకు ఓపికతో ఉంటామో అన్ని కథలు చదువుకోవచ్చు అండి. అలాగే నేను అష్టోత్తర నివాళి కూడా నేను చదువుకునేదాన్నండి మొత్తము. సో ఇలా అయితే పూజా విధానం స్టార్ట్ చేసుకున్నామండి. ఇది ఏంటి అని అంటే, నేను ప్రతి వారము మార్నింగ్ నార్మల్గా దీపం పెట్టుకునేదాన్ని, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రము నేను పూజ చేసుకునేదాన్నండి. ఇక్కడ 7వ శనివారం మాత్రం నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసుకున్నానండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరశతనామావళి ప్రారంభః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోహలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవనరూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం శ్రీవిష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినీప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్విమలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిగుణాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరంతరాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల్ల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వెంకటేశ వెన్నెల్ల గోవింద గోవింద పూమాల సేవల గోవింద గోవింద సదా వెంకటేశం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక సో చూసారు కదండి, మొత్తానికైతే ఇలా నేను పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి. వ్రతం అంతా అయిపోయిన తర్వాత నా స్థాహతకు మించి ఎంత అయితే అవుతుందో అంతవరకు మనం ఎంతమందికి ఉంటామో అంతమందికి భోజనాలు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. మన స్థాహతకు మించి చేయరాదు, మనకు స్థాహత ఉండి కూడా ఆగిపోరాదు అనేసి కథలో ఉంటుందండి. మన కథ చదువుతుంటే కూడా మనం ఎలా ఉండాలి, మనం నేర్చుకునే విధానాలు కూడా చాలా చక్కగా ఉంటాయండి. సో అందరికీ ఇంకా డౌట్స్ క్లియర్ అయినాయని అనుకుంటున్నాను. గోవిందా.